వినిపిస్తుందా? థ్యాంక్ యూ. మరి ఈరోజు ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో తెలుసా? వైట్ రిబ్బన్ డే అంటే ఏంటి? తెల్ల రిబ్బన్ ఇక్కడ కట్టుకోవడమే మేడం అంటారా? అదొక్కటే కాదమ్మా. యాక్చువల్గా అయితే మాంట్రియల్లో ఒక 14 మంది ఆడపిల్లలు ఊచకోత అంటారు, తెలుసు కదా, చంపేయడాన్ని, సామూహిక హత్యాకాండని. అలా ఊచకోత కోయబడ్డారు. అప్పుడు కొంతమంది ఆ విషయం జరిగిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. తెలుగులో చెప్పనా ఇంగ్లీష్లో చెప్పనా? అది ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళకి కొంతమంది గ్రూప్ ఆఫ్ మెన్ అనేవాళ్ళు, కొంతమంది ఒక 10 మందో 20 మందో అబ్బాయిలకి ఈ విషయం వచ్చింది, వాళ్ళ దృష్టిలోకి వచ్చింది. ఇలా జరిగింది, 2 ఏళ్ళు అయిపోయింది ఇలా జరిగి అని. అంతే, వెంటనే వాళ్ళు చాలా బాధపడిపోయారు. బాధపడాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఎందుకో చెప్పండి. ఎందుకు బాధపడాలి ఎవరు కూడా? ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది అమ్మాయిలు, మొన్న ఈ మధ్యలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. మరి మనమంతా బాధపడుతున్నామా? ఎందుకు పడుతున్నాం? తను కూడా మనలాగే అమ్మాయి కాబట్టి మనం బాధపడుతున్నాం. కానీ అబ్బాయిలు ఎందుకు బాధపడాలి? మనుషులం కాబట్టి. సృష్టిలో ఆడ మగ తేడా లేదు, ఇద్దరు సమానులే, ఇద్దరు ఉండాలి కాబట్టి బాధపడ్డారు. బాధపడి వెంటనే వాళ్ళు ఒక యాజిటేషన్ అనేది తీసుకుని వచ్చారు. యాజిటేషన్ తీసుకొచ్చిన తర్వాత ఒక 1099లో యునైటెడ్ నేషన్స్ కూడా ఈ ఇంపార్టెన్స్ అనేది గుర్తు పెట్టుకొని ఎవ్రీ ఇయర్ నవంబర్ 25 వైట్ రిబ్బన్ డేగా చేయాలి అనేది డిక్లేర్ చేసింది. వైట్ రిబ్బన్ డే అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ విమెన్. మీకు ఇక్కడ పెట్టాను, అందుకనే పెద్ద బ్యానర్లు 2 పెట్టించాను మీకు అందరికీ కనిపించాలి అని ఈ డేట్ని మనము వైట్ రిబ్బన్ డేగా చేసుకుంటున్నాం. అది ఉమెన్ స్టడీస్ వాళ్ళు మాత్రమే చేయాలా, అందరూ చేయాలమ్మా? ఎందుకు చేయాలి? విమెన్ స్టడీస్ వాళ్ళు మాత్రమే చేయాల్సిన పనులు మాత్రమే కాదమ్మా. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మన అందరికీ సంబంధించిన అంశం కదా. ఈ జెండర్ అనేది మన అందరికీ సంబంధించిన అంశము. ప్లస్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఎందుకు కావాలి మనకి? జెండర్ ఈక్వాలిటీ ఎందుకు? మీరందరూ ఎందుకు చదువుకుంటున్నారు? సమానత్వం కోసం. ఏ సమానత్వం? సమానత్వము అని అంటే ఆర్థిక స్వావలంబన, సామాజిక స్వావలంబన, అన్ని విషయాలలోనూ ఈక్వాలిటీ అనేది మనకి ఉండాలి. అందుకోసం మనము మీరందరూ చదువుకుంటున్నారు కదా. కాబట్టి ఈ విమెన్స్ స్టడీస్ సెంటర్లో, మహిళా అధ్యయన కేంద్రంలో మేమందరము ఎందుకు ఉన్నాము అని అంటే, మన సెంటర్లో ఎంతమంది ఉన్నారో తెలుసు కదా. మేము దాదాపు 9 మందిని పనిచేస్తున్నామమ్మా. డిపార్ట్మెంట్లో ఉన్న 3 రెగ్యులర్ ఫ్యాకల్టీ కాకుండా విమెన్ స్టడీస్ సెంటర్లో 9 మందిని మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ. మేమందరము వర్క్ చేసేది ఎందుకు అని అంటే, టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద కామన్ పీపుల్, అమాంగ్ ద స్టూడెంట్స్, అమాంగ్ ది కొంతమంది చదువుకున్నా కూడా ఇగ్నోరెన్స్ అనేది ఉంటుంది మనకి. మనం అన్నింటిలోనూ పర్ఫెక్ట్ అని చెప్పాం కదా. కొన్ని మనకు తెలిసినా కొన్ని ఇగ్నోరెంట్గా ఉంటాము. సో ఆ ఇగ్నోరెన్స్ అనే దాన్ని మర్చిపోయి తిరిగి మనల్ని మనం అవేకం చేసుకోవడానికి, మేల్కొల్పుకోవడానికి కోసము ఈ ప్రోగ్రాములు అవి అనేవి మనము ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అనమాట. అందుకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసం అనేసి నేను సీతాకుమారి మేడం గారిని అప్రోచ్ అవ్వగానే షీ రెడీలీ యాక్సెప్టెడ్ మై ఇన్విటేషన్. అండ్ ఆల్సో మన యూనివర్సిటీలో విమెన్ సేఫ్టీ సెంటర్ అనేది ఒకటి వైస్ ఛాన్సలర్ జమున గారు ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి డైరెక్టర్గా కూడా సీతాకుమారి మేడమే ఉన్నారు. ఆమెకి చాలా పదవులు మన యూనివర్సిటీలో, సీనియర్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, అలా కాకుండా లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనివర్సిటీ, అలా కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఎన్నో కాన్ఫరెన్స్లు అవి అటెండ్ అయ్యారు ఆవిడ. అంతేకాకుండా ఎన్నో పేపర్లు పబ్లిష్ చేశారు. షీ ఈజ్ ఎ గుడ్ అండ్ బ్యూటిఫుల్ అకాడమిషియన్.
ఆవిడ ఒకసారి ఫోన్ ఈ మాట్లాడడం మొదలు పెట్టారు అని అంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అటు ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇటు థాట్ ప్రొవోకేషన్ అనేది ఉంటుంది, ఇంకా మిమ్మల్ని పూర్తిగా ఇన్వాల్వ్ కూడా చేస్తారనమాట. అలాంటి మేడము మనకి ఈరోజు ఇక్కడ మాట్లాడటానికి మిమ్మల్ని అడ్రస్ చేయడానికని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆన్ టు ద డయాస్. ఉన్నమాటే చెప్పాను మేడం. మేడం దగ్గర చాలా మంది పిహెచ్డి స్కాలర్స్ కూడా ఉన్నారు. మేడం చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ప్లస్ అకాడమిషియన్ కూడా. అందుకోసమనే ఈరోజు ఆవిడని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేయంగానే వెంటనే షీ రెడీలీ యాక్సెప్టెడ్. అండ్ ఒక చిన్న కోరిక ఆవిడ కోరారు, కొలాబరేషన్ విత్ విమెన్ సేఫ్టీ సెంటర్ అని పెట్టమ్మా అని. వెంటనే ఆవిడ అడిగిందే మహద్భాగ్యం అనుకొని నేను పెట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ విషయం ఇప్పుడు మనకి ఎన్నో లాలు ఉన్నాయని చెప్పాము. సోషలాజికల్గా మనం ఈక్వాలిటీ సంపాదించాలని అనుకున్నాం, ఎకనామికల్గా ఈక్వాలిటీ సంపాదించాలని అనుకున్నాము. కానీ వీటన్నిటిని సాధించే క్రమంలో మనం ఎన్నో అట్రాసిటీస్కి గురవుతున్నాం. ఎక్కడో అవసరం లేదు. మన సొసైటీలో ఒక సింగిల్ పేరెంట్ ఎన్ని ఇబ్బందులు పడుతుంది అనే దానికి చాలా ఉదాహరణలు అనేవి మీకు కనిపిస్తాయి. ఒక సింగిల్ పేరెంట్గా ఉండి పిల్లల్ని పెంచడము అంటే ముఖ్యంగా మగవాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ విషయంలో సెలబ్రిటీస్ కూడా అతీతులేం కాదు. వాళ్ళు కూడా ఎన్నో ట్రోల్స్ అనేది పడతారు, ఎన్నో బాధలు అనేవి సొసైటీలో ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఫలితం ఏంటమ్మా? బలహీనులైతే చనిపోతారు, బలమైన వాళ్ళైతే తట్టుకొని నిలబడతారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. కానీ ఆ ప్రూవ్ చేసుకునే దానికి హ్యాండ్స్ ఎవరిస్తారు? ఆ హ్యాండ్స్ ఇవ్వాలి అని అంటే మనకి ఏం ఉండాలి? మనలో మనకి యూనిటీ అనేది ఉండాలి. అందుకే యునైట్ అనేసి అన్నారు. ఈ ఇయర్ థీమ్ చూశారు కదా మీరు, ఒకసారి చదవండి అమ్మా. ఈ ఇయర్ థీమ్ ఏంటి? ఎవరీ 10 minutes ఒక అమ్మాయి లేదా ఒక ఆడది చనిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఒక 10 నిమిషాలకు ఒక ఆడపిల్ల చనిపోతుంది అంటే ఇంకొక 10 ఏళ్ళకు పోయేసరికి ప్రపంచంలో ఆడపిల్లలు అనేవాళ్ళు ఉంటారా? ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లోని ఇలాంటి సిచ్యుయేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి దానికి మనం ఏం చేయాలి? మనం కేవలం చదువుకుని వెళ్ళిపోతే సరిపోతుందా? చదువుకున్నంత మాత్రాన మనలో కొంచెం తెలివితేటలు అనేవి పెరుగుతున్నాయంటారా? వెరీ రీసెంట్గా మీరు ఒక పేపర్లో ఇన్సిడెంట్ చూసుంటారు. విశాఖపట్నంలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే ఆమెని బలవంతంగా లోపరుచుకోవడం కాకుండా అవి ఫోటోలు తీసి బెదిరించి ఇంకొక 4 అబ్బాయిలకు అప్పచెప్పారు. వాడి ఫ్రెండ్స్కి ప్లస్ వాడు ఎవరో బ్యాంకులో పనిచేసే క్యాషియర్కి ఆ అమ్మాయిని అప్పచెప్పాడు. అవన్నీ ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ అమ్మాయిని హెరాస్ చేశారు. ఆ అమ్మాయి చనిపోవాలి అనుకుంటే ఆమె ఫాదరు లాస్ట్ మినిట్లో చూసి సేవ్ చేసుకోవడం కాకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఎంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతున్నామమ్మా? అట్రాసిటీస్కి గురైన వాళ్ళము పోతున్నామా? ఎందుకు వెళ్ళడం లేదు? వెళితే అక్కడ ఎదురయ్యే అవమానాలు ఎలా ఉంటాయి అనేది కొంతవరకు ఊహకుంటుంది. అటువంటి అప్పుడు పోగలమా ధైర్యంగా? ఏ ఆడపిల్ల అయినా తనకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ మెట్లు ఎక్కగలదా? లేదా కోర్టు మెట్లు ఎక్కగలదా? ఇలాంటి పరిస్థితులు మారాలి అని అంటే ఏం చేయాలి? ముందు మనమందరము కూడా ఐక్యతతో ఉండటం ఒక్కటే కాదు, మనందరికీ నాలెడ్జ్, అవేర్నెస్ అనేది ఉండాలి. అట్రాసిటీస్ గురించి, అట్రాసిటీస్కి సంబంధించిన చట్టాల గురించి, అట్రాసిటీస్ జరిగితే వచ్చే సామాజిక పరిణామాల గురించి, వీటన్నిటి గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. అవి సినిమాల్లో చూపించినంత అందంగా అయితే మాత్రం ఉండవు. ఏదో చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో చూశాను. అదేదో సినిమా, పాత సినిమా, సౌందర్య వెంకటేష్, పేర్లు నాకు గుర్తులేవు. ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి ఎన్నో ఇబ్బందులు పడితే వెంకటేష్ ఆ అమ్మాయిని కాపాడి ఆమె హై పొజిషన్ ఇచ్చిన తర్వాత అందరూ ఆమెను రికగ్నైజ్ చేశారు. అందరికీ అలా ఉంటుందా? వీలైతే వాళ్ళు కూడా దే వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ద గాడ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ దేర్ లాస్ట్. అవునా కాదా?
వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి ఆ అమ్మాయిని ఒక సాధనంగా చూడాలి అనుకుంటారు. సింగిల్ పేరెంట్స్ పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి అదే ఉంది. వీలైనంత వరకు ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేద్దాము, ఈ ఊరుమ్మడి సరుకు అనేసి అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటారు. ఈ పరిస్థితిని అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి? ముందు మనందరిలోనూ నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ అనేది ఉండాలి. అంతేకాకుండా మనం అందరము యూనిటీగా ఉండాలి. మన థీమ్ ఇచ్చింది అదే, నో ఎక్స్క్యూజ్. ఇక్కడ నుంచి మనము ఎలాంటి అట్రాసిటీస్ని వదిలిపెట్టొద్దు. నో సైలెన్స్. యునైటెడ్ టు ఎండ్ వైలెన్స్ అగైన్స్ట్ విమెన్. మన శ్రీశ్రీ గారు చెప్పారు, గుర్తుంది కదా? నేను సైతం విప్లవాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతిచ్చాను. విప్లవాగ్ని అని అంటే మనం ఏమి అంత రివల్యూషన్ తీసుకురావక్కర్లే. మనలో మనం రివల్యూషన్ తెచ్చుకున్నా కూడా అందరము కలిసి ఉంటే జరుగుతుందా జరగదా? మనం అందరము యూనిటీగా ఉంటే, యునైట్గా ఉంటే జరుగుతుందా జరగదా? దిశ కేసు జరిగింది, మనం అందరం ఏం చేసాం చెప్పండి అమ్మా. అందరము ఇక్కడ ప్రొటెస్ట్ అగ్నెస్ట్ చేశాం కదా, ప్రోగ్రాంలు చేశాం కదా, క్యాండిల్స్ వెలిగించాము, ర్యాలీస్ చేశాము. మన యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా చేసింది. అలా కాకుండా ఇంకా అంతకుముందు నిర్భయ జరిగింది. నిర్భయ అప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి, అవునా? ఫలితంగా నిర్భయ చట్టం తీసుకొని వచ్చారు. కానీ చట్టాలలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ ఎందుకు పెడతారు అని అంటే, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. అందుకోసం ఆ చిన్న లూప్ హోల్ పెడితే ఆ లూప్ హోల్స్ ద్వారా అపరాధులు తప్పించుకుంటున్నారు. అలాంటప్పుడు మనం అందరము కలిసి యూనిటీగా ఉండి మనము గవర్నమెంట్స్ మీద ప్రెషర్ కనుక తీసుకొని వచ్చాము అని అంటే మనకు అనుకూలమైన చట్టాలు అనేది వస్తాయి. ఆ చట్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఏ రకంగా పనికొస్తాయో ఆలోచించి మనం బాగు చేసుకోవచ్చు, అవునా కాదా? అందుకోసం అనేసి వీటన్నిటి గురించి మీకు ఇంకా చక్కగా అవగాహన కలిగిస్తారు అని సీతా మేడం గారిని ఈ వేదిక మీద మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం ప్లీజ్. Outset, I should thank Dr. Uma for giving a nice introduction about me, and I also thank the faculty of Women's Studies Center for giving me this opportunity. So this is the day Madam was telling you about, the day to end violence, and this is the day which is celebrated internationally to end this menace of violence. And this violence, when you talk about the word violence, this is not a new phenomena. Violence doesn't know the age. When you trace out the history of this violence, you can see how our parents in the sense mothers, grandmothers, great-grandmothers, they suffered. And even before that generation. So let me trace the historical evolution of violence and what made us to celebrate this day as a day to end violence. So when we talk about, I'm not talking internationally, let me talk about India first. So when you talk about the scriptures, the Vedas, there was so-called equality between men and women. You all know Ramayana, wherein it is clearly said that Rama cannot perform any rituals without Sita, and so he made the golden idol of Sita. So that was the concept of equality which has emerged in our epics. And later, because of the social conditions, women were made to sit at home. So we had the invasions
from different parts of the world. You had French coming to India, Portuguese coming to India, English people, then invaders, Muslim invaders coming to India from all directions. So India has witnessed all types of invasions from all categories of the Western countries. And they came to India because someone goes to other country when the other country is rich. You cannot go to a poor country. Because India was the richest country in those days or in those times, these invaders, they came to India to exploit India. And India was rich in its natural resources. You all know that English people have come here to trade in spices. So they came here and they started degrading the women, exploiting the women. And there are many Maharajas who were ruling this country. They used to kill those kings and they used to take the women into their palaces. You have the example, a recent movie of Rani Padmavati. So they used to take them there and they got married against the wishes of the women. And in order to protect women from these invaders, we had the so-called, the practice of sati. Because a woman has to, in those days, the chastity of women is so important, not only for their family but also for the society. So in order to protect their chastity, women themselves used to sit on the husband's bed, dead body, keeping the dead body on her lap, and they used to set ablaze. So that is what you call it as sati. Sati is the root cause. Now we say sati is an evil. But in those days, sati is one of the practice to protect women against these exploitation of the invaders. So we had sati and also we had what is called as parda system. The parda system is closing the women's face, not to show to an outsider. All these systems, they were necessary to protect the women in those times. But now, of course, because of women's freedom, we are now calling them as evil practices. And the governments, they have eradicated them with the concerned laws. So that's how these women wanted protection against their own body. So that was the biggest problem for the men also to protect their own women. And that's the reason why women were kept at home. They were not allowed to come out. And slowly, this keeping of women at home, in order to protect them, for one generation to other generation, it was good. But when years went on, this has resulted in so-called patriarchal society. Patriarchal society is the society where men dominate. So it started like that and finally it ended up into a patriarchal society where men's decision making became the prime important for the society. Women were kept aside. And the same has happened even at the time of Britishers. And with all fight against the Britishers, we call it as the freedom struggle. We achieved independence and finally India became independent. And the first primary responsibility of the freedom fighters or the men who were there at that time was to write a document giving protection to both men and women equally. And that's how
we had the Constitution of India written by the so-called the team of 200 and odd people sitting together for 2 years, 11 months and 18 days, and they have brought about a document called the Constitution of India, which is the law of the land. And now, whatever you want to do, whatever the government want to do, whatever the judiciary want to do, they all should do in accordance with the Constitution. There is no other way. So that document is the law of the land, and we have adopted the document tomorrow, that is 26th November 1950. And tomorrow is considered to be, termed as the Constitution Day. Initially it was called as Law Day, and later in 2014, when Modi has become the Prime Minister, he said that Constitution is the law of the land and everyone should be aware of the Constitution. And so he asked all the public institutions, both public and private institutions, to celebrate the so-called, the day called Constitution Day. And tomorrow we are performing, celebrating the 75 years aftermath of the Constitution. So we had this law, the basic law, and this basic law has given protection to women. The protection was given in form of equality. So when equality was given, naturally what do you mean by equality? Treating both genders alike, or treating all people alike, irrespective of caste, creed, sex, place of birth, or any of them. So you have to treat all people alike. And then just think, women are not, you cannot compare women with that of men, because they were subordinated since times immemorial, for long years. So you cannot expect equality between men and women alike. They are placed in a very low platform, I cannot say as level. They are placed in a very low platform, and men are placed in a very high platform, and you cannot bring equality between these two genders. And that's the reason why the Constitution said you give special status to women. Don't equate them. You give special provisions in order to make the women's platform equally to that of men. You give special provisions to women. That's what the law of the land said. And that is the reason why we have a provision in the Constitution called Article 15 Clause 3, which says that women can be given special provisions. Though equality is there in the Constitution, women can be given special provisions like special laws. You are now all sitting in a women's university. Take for example, if 15 clause 3 of the Constitution is not there, the establishment of this university itself goes against the law of the land, because law of the land talks about only equality. Having a special institution for us, it is wrong. But the Constitution says that you can give, you in the sense the government. The government can provide special provisions, special institutions, special laws for the protection of women, or bring the women on the same platform with that of men. So that's how we got legal protection to have this institution as Women's University. We have women colleges, we have women post office, women railway stations, and we have 33% reservation for women. All this is the outcome of the law of the land, that is the Constitution, giving special provisions to make women on par with men, as since times immemorial, for longer generations, she was subordinated.
It may be because of invasions, or it may be because of patriarchal society, whatever it may be. She was kept at home in the kitchen all these years. So after 1950, we had this constitution which talks about equality on one side, and it is also talking about giving special provisions to women on the other side. And so after 20-30 years, we had achieved equality with that of men. Yes, this is a very positive side of making the constitution, bringing women, uplifting them, making them to come on the same platform on that of men. Now women are getting jobs on par with men. They are coming out, they are working in army, they are working in navy, and they are becoming pilots. Wherever you go, you are seeing the number of women increasing. This is the positive side of women in India. But let us go to the other side, which is always dark, the violence. The violence which is being committed against women, it's not decreasing, it's increasing along with her status, along with her opportunities. Let me talk about the violence which is committed against women in all stages. Not the women after growing up or doing her education in colleges, but you are witnessing violence against girls, children, and even months babies. So this is the negative side of India and Indian women. Let me talk about the first stage where the cry for being born alive started from the mother's womb. A woman, a girl, a baby fetus is crying, asking the mother, asking the father to be born alive. The reason is the parents are killing the fetus in the mother's womb when they find it as the baby girl. So they started killing the fetus. They used to go for the medical test, and in the medical test, if they find that it is a baby girl, they started killing the fetus itself, not allowing the girl to be born alive. So the first fight for a woman started from the womb. So at one time we used to say women has to be given protection from cradle to grave, but now it has started even before birth. So the journey of violence started against the women even before she is born alive. So the first cry of the women is, let me be born alive. And yes, this is what we call it as the technological development. Because of technology, the medical technology has given way to detect the sex of the baby. And so immediately they found that the ratio between men and women is decreasing. And immediately a law has come to prevent the detection of the fetus in the mother's womb. If you go to a hospital, you will see on the chart that there is no sex determination test done here. And this is the punishment that will be written in the board. This is the punishment if any doctor performs sex determination test. So at every stage to protect women, the law is following her. Otherwise, by this time, you will not find any women to be born alive. So always legal protection has become necessary. Normally we say law comes when there is deviance. So we cannot be happy with the increase of the laws. We are very unfortunate to find the laws are increasing, and the laws always increases because of social deviance. So the next one, the next stage women are suffering is when they go to school.
Even the children in the schools are not left. You have, and then there is a policy which has been adopted by the teachers, by the parents, and all the peer groups to make known the girls about the good touch and the bad touch. Not only in schools, girls have no protection even at homes. The abuse, it started from home and it has slowly transferred itself in schools because men are men. And then we have, again the law has come, it asks the schools to have committees, it asks the schools to create awareness among the girls. They are little ones, they are very tender. And so they asked to give them awareness by so-called the good touch and bad touch. If you talk about them, the matters relating to rape and other things, they can't understand. And so the tender age needs tender words, and so the so-called bad touch and the good touch was made known to them. And now yes, girls are smart in schools also. And then when they come for education, I'm telling the various forms of violence where women are facing and struggling, and challenges which are faced by women in all her career. Not only career oriented, but also women at home. And then we have the school, college going girls. We have the menace of ragging. Not only that, we have the menace of so-called the love affairs. If you are not interested, you are subjected to acid attacks or some form of threat. And for them to threaten a woman, now they have the so-called the gadget of mobile. And in that, you have all types of things which are happening. Blackmailing the girls, morphing the images of girls, making them to accept their love by threat, by force. All this is happening. And finally, unable to face all these challenges, girls are subjecting themselves to suicide. We have many cases. Only 1 or 2 are reported, but there are many unreported cases. And then after marriage, you have the menace of dowry, domestic violence, where the husband, in-laws subjected her to all types of violence. And first we had what is called a simple law called Dowry Prohibition Act. That is, giving and taking of dowry is punishable. But it felt that it's not sufficient to protect women in the matrimonial houses. And so the Domestic Violence Act has come into existence, and this is a very, very strict legislation wherein it takes immediately the custody of the husband. The police will come and take the husband into custody, and then the in-laws. And for all, if a woman files a complaint under DV Act, the husband has to pay her maintenance, provide her the shelter. She cannot be thrown on the roads. So he has to provide the shelter for her, and then she can fight. So some sort of sustenance was given to her under DV Act. But let us talk about the women who come out for employment. This is the women who are married and subjected to violence. Now let us talk about the women who are working. There was a case where a woman in Rajasthan, she was a nurse, and she went to talk about some sort of family planning measures to the women of the village. And the men, they didn't want this, and they committed rape against her. So, and for the first time, it is a case of Vishaka. For the first time, the Supreme Court said that there must be protection for women at workplace. See how the journey of violence started.
On one side, women are climbing and achieving the goals, but on the other side, you know how they have been subjected to all types of violence. And then we had the protection of women at workplace, a law called as what is that? POSH. Protection of women at workplace. In addition to this, see, all the time when the women are subjected to violence, they became inevitable for the law to come there to protect her. And see the fate of women. At every stage she is being protected by law. She has no freedom to move out. And even if she is working as an IT expert or whatever it may be, when she is coming home or going, she is subjected to atrocities by the cab drivers also. So the big question is, where is the safety? We are conducting so many workshops, seminars, and all types of awareness programs to see that women are protected, to create awareness among women, and this is not enough. Women cannot protect themselves. She has to live in this society along with other gender. And so, awareness should be created not only for women, it has to be created for men also. That's the beginning of this Unite program. So this is the day where we are conducting ourselves not to create awareness for women, but also for men. So initially we used to go for women's studies, and now slowly we are coming to what is called as gender studies. So first, awareness should be created for men also. And how? The first thing is how to protect women, how to bring her out from this type of atrocities, how to make her to be free in this society. The first thing is the whole of the responsibility, it goes with the parents. The parents should learn or make learn the children that they should give respect to women also. You cannot teach the boy after coming to college because his roots have started with parenting. If the father is a drunkard, if the father is not proper, if the father or if the children are neglected children, of course the tendency will, and he will be showing disrespect to women. We have many cases of rape which has been done by the so-called boys against educated women. We have a famous case of Bombay where she was a journalist. She was going and taking a picture of the company which has been sealed. Some 2 or 3 people, they were sitting there and drinking, and they have committed offense against her. So finally we can say that women needs protection. Otherwise, she is unable to live in this world. And for this, to eradicate, laws are alone not sufficient. And you all know, I have given you the series of laws, wherein at every stage law is there. But still, you can put me a question that there are a number of laws for protecting women, but why still atrocities are increasing? Why violence is increasing? The answer is, it should come from parents, it should come from teachers, and it should come from all the stakeholders. Giving respect to women has to be nurtured from the house itself. The parents cannot say, this is the girl's job, this is the boy's job. So there must be equality should come from the houses itself.
but I can say that not all men are bad and all women are good. There are cases which has been misused by women. All these laws are misused by women. And really the boys are good. But wrong cases have been filed by women and the boys are subjected to torture. So both sides are there. But the atrocities against women have been highlighted, and so all the laws are coming for her protection, and these days they are being abused. So it's all depends upon the attitude of the people, the attitude of the persons, the good and bad, the parenting, the schooling, and finally I can say more you are all in a very good space, a secured space. But when you go for co-education, you can find how the differences are. And it's for all of us, and you are going to be the next generation. And so a primary responsibility is on you to create respect, and you have to teach your children, you have to teach your siblings, you have to teach your brothers that it's not respect only towards the sister, but all women in this country. Only then we can say that atrocities against women, violence against women can end up. Thank you. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ఎంలైటనింగ్ us. ఇప్పుడు మీకేం అర్థమైందరా చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. ముందు ఆడపిల్లలు చదువుకున్న తర్వాత మనకి ఎంపవర్మెంట్లో కొన్ని పారామీటర్స్ ఇచ్చారు మన విమెన్ ఎంపవర్మెంట్ పాలసీలో. ఫస్ట్ వచ్చి బిల్డింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ కదా. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ముందు నీ మీద నీకు నమ్మకం పెంచుకో, నీ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించుకో. ఆ తర్వాత ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎందుకు? ఫర్ క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్, రేషనల్ థింకింగ్ నీలో డెవలప్ చేసుకోవటం కోసం. రేషనల్ థింకింగ్ అంటే విశ్లేషణాత్మక ఆలోచన అనేది, అది డెవలప్ చేసుకోవటం కోసం. దాని తర్వాత ఎకనామిక్ ఇండిపెండెన్స్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం. ఇంకా డెసిషన్ మేకింగ్, సోషలైజేషన్, సోషల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయటం. పార్టిసిపేషన్ ఇన్ ది సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అందుకోసమే కదా గవర్నమెంట్ ఎన్ని రకాలైన పథకాలను ఇస్తుంది. విద్యాలక్ష్మి కూడా ఏదో ఉన్నట్లుంది కదా మీకు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ విమెన్. ఇంకా టు రైజ్ ద వాయిస్ అగైన్స్ట్ అట్రాసిటీస్ అగైన్స్ట్ విమెన్. ఇవి మాత్రమే సరిపోవమ్మా. సోషలైజేషన్, ఎకనామిక్ ఇండిపెండెన్స్, మీకు అవేర్నెస్ క్రియేషన్ మాత్రమే కాదు, వీటితో పాటు ఎక్కడైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే లేదా నీకే అన్యాయం జరిగితే కూడా నువ్వు యూ షుడ్ రైజ్ యువర్ వాయిస్ అగైన్స్ట్ దట్ వైలెన్స్. హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని నీ హెల్త్ని నువ్వు కాపాడుకుంటూ మీ ఇంటి వాళ్ళందరూ, మీ ఇంట్లో ఉన్న అందరికీ హెల్త్ గురించి నువ్వు ఆలోచిస్తావు, బాగానే ఉంది. ఇక్కడ కొంతమంది ఇల్లాళ్ళు కూడా ఉండింటారు, అవునా? చదువుకోవడంలో మీ వరకు మీరేం ఆలోచిస్తారు? ఇంట్లో హస్బెండ్కి, పిల్లలకి, అందరికీ, మా అత్త మామలకి అందరికీ చూసి పెడితే చాలు అనుకుంటారు కదా. లేదు అమ్మాయిలే అనుకోండి, మా అమ్మ అయితే మాకు అన్నీ చేసి పెట్టాలి. అమ్మ అంటే యూ టేక్ లిబర్టీ, అవునా? అమ్మ అంటే మాకు చేసి పెట్టే ఒక యంత్రం, అంతేనమ్మా. ఆ అమ్మకు ఒక్కరోజు బాగాలేకపోతే ఏమవుతుంది? ఒక్కరోజు
కాలేజీకి రాగలవా? ఎందుకు రాలేవు? మరి అదే పని రోజు మీ అమ్మ చేస్తోంది, ప్లస్ మీతో తను కూడా ఉద్యోగం చేస్తోంది, మిమ్మల్ని చదివించడానికి కష్టపడుతోంది. మరి మీరు ఒక్కరోజు ఇంటి పని చేయలేకపోతే తను రోజు ఎలా చేస్తుందమ్మా? ఈ షీ ఏ మెషిన్? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆమె ఆరోగ్య పరిరక్షణకు మీరు కూడా ఆమె పనుల్లో సాయం చేయగలగాలి కాదా? మీరంతా ఏంటమ్మా, ఏం చదువుతున్నారు ఇప్పుడు? పీఈడి చదువుతున్నారు, బయోటెక్ చదువుతున్నారు, ఇంకా అన్ని సబ్జెక్టులు ఉన్నారు కదా ఇక్కడ. మీకు అందరికీ నేను చెప్పే ఒక విన్నపం ఏంటి అని అంటే, యూ షుడ్ నాట్ టేక్ లిబర్టీ ఫ్రమ్ హ్యావింగ్ వర్క్ డన్ బై యువర్ మదర్. మీ అమ్మ దగ్గర పని చేయించుకోవటమే కాదు, మీ అమ్మకు హెల్ప్ చేయటం కూడా కావాలి కదా. మేము చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్తూ సంపాదించుకొని తనకు ఇంట్లో హెల్ప్ చేస్తూ తన చదువుకు కావాల్సిన డబ్బు తనే సంపాదించుకునేది. ఇక్కడికి వచ్చాక స్కాలర్షిప్ వచ్చింది, హాస్టల్లో ఉంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ జరిగే ఖర్చులన్నీ మీట్ అవ్వడం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత హాలిడేస్లో ట్యూషన్స్ చెప్పేసేది. ఆ రకంగా తనకు కావాల్సిన అమౌంట్ అంతా తనే సంపాదించుకునేది. తన పాకెట్ మనీలకు కానీ ఇంకేదైనా ఎక్స్పెండిచర్కి కానీ అన్నిటికీ, తన వాటికి అన్నిటికీ తనే సంపాదించుకునేది. స్కాలర్షిప్స్తో చదువుకునేది. అందరినీ అలా ఉండమని నేను చెప్పడం లేదు, కానీ మీ బాధ్యతలను కూడా మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పడం. ఒక ఇల్లాలుగా ఇంట్లో వాళ్ళందరి గురించి ఎంత ఆలోచిస్తామో మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. రేపు మీరు కూడా కాబోయే ఇల్లాళ్ళు, అమ్మలు, మేబీ కోడళ్ళు అందరూ ఉంటారు, భార్యలు ఉంటారు, అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీ గురించి కూడా మీరు ఆలోచించుకోగలగాలి. మీ కుటుంబం గురించి ఆలోచించాలి. అంటే ముఖ్యంగా మీ హెల్త్ను కూడా మీ కుటుంబంతో పాటుగా సమానంగా పరిరక్షించుకోవాలి. మీకు బాగా లేకపోయినా మీకు ఇబ్బందే, లేకపోతే మీ పిల్లలకి ఇబ్బందే, మీ ఇంట్లోనూ ఇబ్బందే. కాబట్టి ఈ అన్ని పారామీటర్స్ని మీరు గుర్తు పెట్టుకొని ప్రాక్టికల్గా వాటిని ఆచరణలో పెట్టగలిగినప్పుడు మాత్రమే మీ చదువుకు సార్థకత అనేది ఉంటుంది. ఆ సార్థకత అనేది రావాలి అని అంటే ముందు మీరు కొంతవరకు ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆలోచనని పెంచుకోవాలి. ఆలోచనల్లోనే నెగిటివ్గానే థింక్ చేస్తూ ఆలోచనలను కొనసాగించుకుంటూ జీవితాన్ని నరకం చేసుకోకూడదు. పాజిటివ్గా ఆలోచించాలి. ఈ విషయంలో ఇండియన్ కర్మ సిద్ధాంతం అనేది, హిందూ కర్మ సిద్ధాంతం అనేది చాలా బాగా పనికొస్తుందమ్మా. ఎక్కడైనా ఓడిపోయినా కూడా ముందున్నది మన కాలమే. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన మనం పూర్తిగా ఓడిపోయినట్లు కాదు. ముందు వెళితే, మనం ఇంకా ప్రయత్నిస్తే సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. మన కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే లీడర్షిప్ క్వాలిటీస్ ప్రిపేర్ చేశారు. అంతేకాకుండా సక్సెస్ఫుల్ అనేది ఎట్లా వస్తుంది, ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్ అనేవి కూడా ఫ్రేమ్ చేశారు. ఈరోజు నువ్వు ఓడిపోయినంత మాత్రాన్ని ఎప్పటికీ ఓడిపోవు. ఈరోజు నీ ఓటమే రేపటి నీ గెలుపుకు ఒక పునాది. మన సమాజం అనేది ప్రతి ఒక్కళ్ళు, ఏ మనిషి అయినా కూడా సక్సెస్ అయినప్పుడు మాత్రమే మాట్లాడుతుంది. ఓడిపోయినప్పుడు ఇంకా 4 రాళ్ళు వేయాలనే చూస్తుంది. కానీ మనం ఎప్పుడూ కూడా మన ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. దట్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్. నీ మీద నీకు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకోవాలి, ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. ఈసారి మనకి ఇక్కడ ఓటమి వచ్చింది కాబట్టి స్ట్రాటజీ మార్చాలి. ఆ స్ట్రాటజీ పనికి వస్తుందేమో, అది కూడా పనికి రాలేదు, ఇంకొక స్ట్రాటజీ ఆలోచించండి. లేదా ఈ ఓడిపోయిన రెండింటి స్ట్రాటజీస్ని కలిపి ఒక మిక్స్డ్ స్ట్రాటజీ తయారు చేయండి, గెలుస్తాము. అవునా కాదా? గెలుపు అనేది మనకి చివరి గమ్యం అనేది కావాలి. అందుకోసం మిమ్మల్ని మీరు ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. అవునా? మేడం చెప్పింది అదే.
వాటితో పాటుగా కొంత లా చెప్పారు, ఫిలాసఫీ చెప్పారు, మన ఏన్షియంట్ ఇండియాలో ఉన్న విమెన్ స్టేటస్ గురించి చెప్పారు. ఎప్పుడూ కూడా మన ఏన్షియంట్ పీరియడ్లో ఎప్పుడు ఎలా ఉండేది అని అంటే, భర్త లేకపోయినా భార్య యజ్ఞయాగాదులు చేయడానికి అర్హురాలు, కానీ భార్య లేకపోతే భర్తకు అర్హత అనేది లేదు. అందుకే రాముడు సీతను చేసుకున్నారు. అది మనకి ఇచ్చిన గౌరవం. అది ఎన్నో రకాల మేడం చెప్పిన కారణాల వల్ల మనకి అది ల్యాప్స్ అయిపోయామనుకోండి. కానీ తిరిగి అలాంటి రాజ్యాన్ని స్థాపించాలి అని అంటే మనము కొంతవరకు అవేర్నెస్ అనేది తెచ్చుకోవాలి, కొంతవరకు తెలివితేటలు అనేది తెచ్చుకోవాలి, కొంతవరకు ధైర్యాన్ని అనేది తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అవునా? జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఒక్కటే కాదమ్మా, ఆడపిల్ల మగపిల్ల వాళ్ళు ఈక్వల్గా నిర్భయంగా కలిసి బ్రతకగలిగిన సమాజాన్ని, ఈక్వల్ సొసైటీ అనేదాన్ని మనము స్థాపించుకోగలుగుతాం. అది ఇప్పటికీ ఇంకా ఏం జరగడం లేదు కదా మేడం, రోజుకో అట్రాసిటీ మనం పేపర్లో చూస్తున్నాం కదా మేడం అంటారేమో. ఇప్పటి వరకు మన ఈ పీర్ గ్రూప్లో అలాంటి సిచ్యుయేషన్ మనం క్రియేట్ చేసుకోలేకపోయాము అనేది దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలను మీరు విశ్లేషించుకొని రేపు మీ పిల్లలనైనా కూడా వాటికి అతీతంగా పెంచి జెండర్ ఫ్రెండ్లీగా పెంచారు అని అంటే అప్పుడు వాళ్ళు జెండర్ ఫ్రెండ్లీగా ఉంటారు, సొసైటీ కూడా జెండర్ ఫ్రెండ్లీగా వస్తుంది. ఒకప్పుడు ఇంకా చెప్పాలి అంటే మేడం కానీ మా పీరియడ్స్లో కానీ మా హస్బెండ్స్ ఎవరు మాకు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఇంటి పని మేమే చూసుకోవాలి, ఉద్యోగాల పని మేమే చూసుకోవాలి. ఇప్పటికి కూడా మేబీ కదా మేడం. కానీ ఈ కాలం జనరేషన్లో అలా లేదు. నేను మా అమ్మాయి కానీ ఇంకా చాలామంది ఈ కాలం జనరేషన్స్లో నేను చూస్తున్నా, హస్బెండ్ కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే కొంతవరకు మార్పు వచ్చింది అనే దానికి ఇది సంకేతంగా పాజిటివ్గా మనం తీసుకోవాలి. నెగిటివ్ సైడ్ మాత్రమే తీసుకోకూడదు, పాజిటివ్గా కూడా తీసుకోవాలి. అలా మారుతున్నారు అని అంటే మనం ఇంకొంచెం కృషి చేశాము అని అంటే, ఇంకొంచెం ఫ్రెండ్లీ వేలో పోయి నచ్చ చెప్పుకున్నాము అని అంటే ఖచ్చితంగా we can achieve gender friendly environment not only in our family but also in the society. అప్పుడు మనం కొత్తగా రామరాజ్యం కోసం పాకులాడాల్సిన అవసరం ఉండదు. ముందు మన ఇల్లే మంచి ఎగ్జాంపుల్ అవుతుంది సమాజంలో, సమాజానికి. మరి ఇక నుంచి అట్లాంటివి ప్రాక్టీస్ చేస్తారా మీరు కూడా? మేడం చాలా థ్యాంక్స్ మేడం. నేను పిలవంగానే మీరు ఇక్కడికి వచ్చి nodal officer of this university, I request the students to use their gadgets very carefully, because as law officer I am getting so many cases relating to these aspects where because of your mobile, the usage of your mobile is creating so many problems in the university, right? So your parents have given you Android phones. It is for making use of those phones but not misuse. Okay, and I'll take some of the examples. Yeah, I'll tell you about one thing. You will be sending WhatsApp images, right? Photos or whatever it may be. It goes to the open platform. మీరు అనుకుంటారు నేను మా ఫ్రెండ్కి పంపించాను కాబట్టి ఆమె దగ్గర నా దగ్గర మాత్రమే ఉంది అని. నో, whenever there is a problem there, whenever police ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లోకి వచ్చారు, వాళ్ళు నేరుగా వాట్సాప్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎటువంటి ఇమేజెస్ టెక్స్ట్ చేశారు, ఎటువంటి మెసేజెస్ పంపించారో అన్నీ తీసుకురాగలరు. సో నేను డెలీట్ చేసేసాను, ఆమె డెలీట్ చేసేసింది అంటే కాదు, అంతా బయటికి తీసుకొస్తారు. దట్స్ ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఇస్, మీరు కానీ వాట్సాప్లో మీ ఫోటో బయట ఎక్కడికన్నా మీ ఫ్రెండ్స్కే కావచ్చు పంపిస్తే, మీ ఓనర్, మీరు కాదు ఓనర్ ఆ ఫోటో మీద, వాట్సాప్ ఓనర్ అయిపోతుంది. ఎందుకు అంటే మీరు ఎక్కడికి పెట్టేశారు, వాట్సాప్ వాళ్ళకి పెట్టారు, వాట్సాప్ వాళ్ళు తిరిగి వాళ్ళకి పంపిస్తున్నారు. కాబట్టి ఎవరు ఇప్పుడు ఓనరు? ఇక్కడ ఈ మీ
ఇద్దరు డెలీట్ చేసిన ఎవరి దగ్గర ఉంది? దట్ ఈస్ డేటాబేస్. డేటాబేస్లో ఎప్పుడు స్టోర్ అయ్యి ఉంటుంది అది. అండ్ ద అదర్ వన్ ఈజ్ టేక్ కేర్ వైల్ యూజింగ్ యువర్ మొబైల్. చెప్పా కదా, ఫస్ట్ ఓనర్ వాట్సాప్ అయిపోతుంది. మీరు అనుకుంటారు మా మెసేజెస్ మా దగ్గర లేవు, వాళ్ళు డిలీట్ చేశారు, మేము డిలీట్ చేసేసాము, మా దగ్గర లేవు ఆ మెసేజెస్ అనుకుంటారేమో. కానీ వాట్సాప్ అనే ఓనర్ దగ్గర, డేటాబేస్ దగ్గర మీ అందరి మెసేజెస్ ఉంటాయి. ఎప్పుడైనా అది ప్రాబ్లం వస్తే పోలీస్ వాళ్ళు మొత్తం బయటికి లాగుతారు. సో బీ కేర్ఫుల్ while sending the images in WhatsApp media, in phone media. Be careful while using the Android phones. Use it, but don't misuse it. And you all know the rules of the hostel. You cannot videograph any space inside the hostel. You will be sent out if you do that. So use it properly and see that your Android phones, you are safe and the university is safe. మీరు తప్పు చేయాలనుకుంటే తప్ప ఈ క్యాంపస్లో తప్పు చేసేందుకు ఆస్కారం లేదు. మీరు తప్పు చేయాలనుకుంటే teachers cannot do anything, your parents cannot do anything. So this is the university which gives you full security. This is the university which imparts you the knowledge with all good academicians, good teachers. So I wish you all the best in your career in this university, in all your academic pursuits. Thank you very much. థ్యాంక్ యూ మేడం. వాణి మేడం మన స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ మేనేజ్మెంట్కి డీన్ ప్లస్ మాకు డైరెక్టర్ ఫర్ ది విమెన్ స్టడీస్ సెంటర్. ఐ రిక్వెస్ట్ ద మేడం టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్. మేడం, ఇట్ ఈస్ ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉమా, సీత గారికి, ప్రొఫెసర్ సీతాకుమారి గారికి, విద్యార్థులందరికీ, మా సెంటర్ స్టాఫ్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. మేడం చెప్పాను కదా, అవన్నీ జాగ్రత్తగా పాటించండి. పాటించడమే కాదు, మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. ఇవాళ మీరు గమనిస్తే చాలా మా స్టాఫ్ ముఖ్యంగా అందరూ మా స్టేటస్లో ఈ వైలెన్స్ అగేన్స్ట్ వైట్ రిబ్బన్ డే అని పెట్టుకొని ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి. సో మీ అందరూ కూడా స్టేటస్లో పెట్టుకోండి ఒకరోజు. మీ గ్రూప్స్లో కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్తుంది. రోజు ఎంతమంది పేపర్ చదువుతారో నాకు తెలీదు, బట్ ప్రతిరోజు పేపర్లో ఏదో ఒకటి వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అని వస్తుంది కదా. కాబట్టి మనం కూడా మన జాగ్రత్తలో ఉండి, జాగ్రత్తలు స్నానం చెప్పినట్టు చాలా జాగ్రత్తలు చెప్పారు. యూ టేక్ ఇట్. మనకు తెలియకుండానే కొన్ని మన ద్వారా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీ ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకొని మీ పక్కన ఏం జరుగుతుందని చూడండి. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లు చూసుకుంటూ వెళ్తారు. పక్కన ఎవరు వస్తున్నారో చూడరు, వెహికల్ వస్తుందో లేదో చూడరు. సో వైలెన్స్ అంటే ఒకటి ఇంటికి డొమెస్టిక్ వైలెన్స్ ఒకటే కాదు, ఎనీథింగ్ ఈజ్ వైలెన్స్. మన ఫ్రీడమ్కి ఏది అడ్డం వచ్చి ఎవరైనా ఆటంకం కల్పిస్తే కూడా అది వైలెన్సే అవుతుంది. సో బీ కేర్ఫుల్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. Thank you, madam, for your kind message. I must be very much thankful to Sita Kumari madam and our director Vani madam for coming over here and enlightening you all. And also I thank all my center staff, Haimavati, Sucharita, Konaprabha, Rani, Indrani, Bhuvaneshwari, Preeti, all others.
for supporting me in organizing this program. Last but not least, I must be thankful to you all, because without your attendance or your participation in this program would not be a succeed one. And also I must be thankful to the Dean of his authorities for providing us this hall for conducting this program. Thank you one and all. I must be thankful to Balachandra also, the technical assistant who provided us technical assistance in organizing this program. Thank you so much. And thank you one and all.